మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుణ్ణి ఆనందపరుద్దామని అనుకుంటున్నావా? అలా అయినట్లయితే వాక్యంలో ఏమి రాయబడిందంటే, యథార్థవంతులుగా మనము ఆయనకి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన అనేది దేవునికి ఆనందకరము అని సామెతల గ్రంథం 15 అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. కాబట్టి ఆయనని ఎవరిని దృష్టిస్తున్నాడు? యథార్థవంతులు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన్ని ప్రార్థిస్తారో, అది కూడా యథార్థమైన హృదయంతో, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే పిల్లలు తండ్రిని యథార్థ హృదయంతో అడిగినప్పుడు తండ్రి ఎలాగో సంతోషపడతాడో, అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సంతోషపడతాడు. ఆ విధంగా మనం యథార్థంగా ఉందాం. థ్యాంక్ యూ.